ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. జిల్లాల పునర్విభజనలో ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేస్తామంటుంది ఏపీ సర్కార్. స్వల్ప మార్పులు చేర్పులు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్పై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఇందులో 927 అభ్యంతరాలు, సూచనలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఆయా సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని తుది నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు బాబు. కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ గత నెల 27న జిల్లాల పునర్విభజన నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. స్వల్ప మార్పులు చేర్పులు చేయాలని అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తుంది సీఎం చంద్రబాబు. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్పై మొత్తం 927 అభ్యంతరాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి ప్రసన్న జాయిన్ అవుతున్నారు. ఈ అభ్యంతరాలు ఏంటి, ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి, మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం. ప్రసన్న, ప్రజాభిప్రాయానికి పెద్దపీట అంటూ ఉన్నారు. 927 అభ్యంతరాలు వచ్చాయి, సూచనలు వచ్చాయి. వీటిలో కీలకమైనటువంటి అభ్యంతరాలు ఎక్కడున్నాయి, సూచనలు ఎక్కడున్నాయి, ఎక్కడ మార్పులు జరిగే అవకాశం ఉంది? అంటే ప్రధానంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి, అదేవిధంగా రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టికి పెట్టింది. 1-2 సార్లు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం, కేబినెట్ సబ్ కమిటీ దీనికి సంబంధించి సమావేశం అవటం, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా 2-3 సార్లు దీనికి సంబంధించి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇవాళ కూడా దీని మీద తుది నిర్ణయం తీసుకోవడానికి ముందు ఇంకొకసారి సమావేశం జరిపారు. 927 అభ్యంతరాలు ప్రధానంగా, అంటే మండలాలకు సంబంధించి కొన్ని వచ్చే, రెవెన్యూ డివిజన్లకు సంబంధించి వచ్చే, గూడూరులో ఉన్న 5 మండలాలను ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాలో కలపాలని కొంతమంది కోరటం జరిగింది. దీంతోపాటు ఇతర మండలాలకు సంబంధించి శ్రీకాకుళం, అనకాపల్లి, నక్కపల్లి రోడ్డు, వీటికి సంబంధించినటికి ప్రధానంగా కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కొత్త జిల్లాలు మార్కాపురం, మదనపల్లి, రంపచోడవరం కేంద్రంగా పోలవరం, ఈ 3 జిల్లాలు, అదేవిధంగా 5 రెవెన్యూ డివిజన్లకు సంబంధించి గత నెల 27 నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నెల 31 లోపు ఫైనల్ గా కేబినెట్ సమావేశం కూడా జరగబోతుంది కాబట్టి దాంట్లో కూడా చర్చించి ఫైనల్ నోటిఫికేషన్ ఇస్తారు. తర్వాత గెజిట్, ప్రజాభిప్రాయం తీసుకోవడం, ఆయా రెవెన్యూ పరిధిలో నోటిఫికేషన్స్ ఇవ్వడం, జనవరి, ఫిబ్రవరిలో ఈ కార్యక్రమం మొత్తం ముగుస్తుంది. అంటే ఈ నెలాఖరులోపే దీని మీద తుది నిర్ణయం. ఎందుకంటే రేపు జనగణనకు సంబంధించి 2026 జనవరి నుంచి మొదలవుతుంది కాబట్టి ఆ లోపే రెవెన్యూ పరమైన ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో దీన్ని సెటరేట్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. అందులో భాగంగా వచ్చిన అభ్యంతరాలన్నింటినీ కూడా పరిశీలించారు. అయితే కొత్త జిల్లాల డిమాండ్లు 4-5 డిమాండ్లు చాలా ఎక్కువగా కొన్ని ప్రాంతాల నుంచి ఎక్కువ వస్తూ ఉన్నాయి, రెవెన్యూ డివిజన్లకు సంబంధించి, జిల్లాలకు సంబంధించి. అయితే వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఒక 3 కొత్త జిల్లాల ఏర్పాటు సమంజసంగా ఉంటుంది. మార్కాపురం, మదనపల్లి, పోలవరం. ఎందుకంటే పోలవరం రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు చేశారు. అక్కడ జిల్లా కేంద్రం బాగా దూరం అవుతున్న పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక జిల్లా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. మార్కాపురానికి సంబంధించి ఎన్నికల హామీలో భాగంగా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చెప్పారు కాబట్టి మార్కాపురం విషయంలో నిర్ణయం తీసుకున్నారు. మదనపల్లికి సంబంధించి కూడా ఇదే రకమైన పరిస్థితి ప్రస్తుతం జరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా వీటన్నిటి మీద దృష్టి పెట్టిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో నందిగం మండలాన్ని పలాస డివిజన్ నుంచి టెక్కల్ డివిజన్ కు మార్చడం మీద కూడా ప్రధానంగా ఉన్నట్టుగానే, అంటే ప్రాథమిక నోటిఫికేషన్లు ఏదైతే ఇచ్చారో వాటినే చేయాలని, పలమనేరు డివిజన్ లో బంగారుపాలెం మండలాన్ని చిత్తూరు డివిజన్ కు మార్పు చేయాలని, అదేవిధంగా పలమనేరు డివిజన్ లో కొన్ని గ్రామాలు కలపాలని కూడా ప్రధానంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే లోకల్ గా స్థానికంగా వచ్చిన ప్రజాభిప్రాయాలను దృష్టిలో పెట్టుకోవడం, స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పిన అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకోవడం, జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటులో ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఇప్పుడు ఫైనల్ గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మార్పు చేర్పులకు అవకాశం ఉండదు కాబట్టి వచ్చిన అభ్యంతరాలన్నీ పరిశీలించి మంత్రివర్గ సూచనలను పరిగణలోకి తీసుకుని, స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని జిల్లాల పునర్విభజన మీద, రెవెన్యూ డివిజన్ల పునర్విభజన మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రసన్న.